హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. ఇవి గోంగూర లీవ్స్ అండి. ఈ గోంగూరని భాజీ అని కూడా అంటామండి. ఇప్పుడు మనం కాడల నుండి ఈ లీవ్స్ని కట్ చేసామండి. కొన్ని కొత్తిమీర రెబ్బలు కూడా అందులో యాడ్ చేసామండి. ఇప్పుడు వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ గోంగూరని దమ్కి భాజీ తయారు చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. మా వ్యూవర్స్ పదే పదే ఈ వీడియోని తిలకిస్తున్నారు, అందువల్ల మళ్ళీ ప్రజెంట్ చేస్తున్నామండి. ఈ దమ్కి భాజీ వీడియోని చూస్తున్నారు కదండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. గోంగూరని వాష్ చేసి పక్కన పెట్టామండి. ఇక పాత్రలో పెద్దలిపాయ పీసెస్, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం చిన్నులపాయల పేస్టు, టమాటా పీసెస్ ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. అందులో పసుపు, ఉప్పు, కొద్దిగా టర్మరిక్ పౌడర్, అదేనండి పసుపు, ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసేసామండి. ఆయిల్తో ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసామండి. ఇక ఈ గోంగూర లీవ్స్ని బాగా వాష్ చేసి అందులో యాడ్ చేసామండి. లో ఫ్లేమ్ మీద ఇక మనం ఏ విధమైన వాటర్ చేర్చాల్సిన పని లేదండి. ఈ గోంగూర ఇలాగే మగ్గుతుందండి. కొద్దిగా ఒక హాఫ్ కప్ కన్నా తక్కువే యాడ్ చేసామండి వాటర్. లో ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి పీసెస్, పెద్దలిపాయ, ఆయిల్, అల్లం చిన్నులపాయల పేస్టు, ఆయిల్ అన్నీ కలిసి ఈ విధంగా మన గోంగూర చక్కగా కుక్ అయిందండి. గోంగూర ఎప్పుడో అయిపోయిందండి, 2 నిమిషాలు కూడా పట్టలేదు. కానీ ఇక పచ్చిమిర్చి, టమాటా పీసెస్ కొద్దిగా పచ్చిగా ఉన్నాయండి, అందువల్ల మరో 2 నిమిషాలు ఈ విధంగానే లో ఫ్లేమ్ మీద కుక్ చేద్దామండి. చూస్తున్నారు కదండి. ఇక మన ఈ దమ్కి భాజీ మెత్తగా ఉడికిపోయిందండి. గోంగూర ఇగురు అంటారండి. ఇక